ప్రచారానికి పైసలు లేవు, పోటీ చేయలేను, ఇదిగో మీ టికెట్ మీరే తీసుకోండి అంటూ కొందరు అభ్యర్థులు బరి నుంచి తప్పుకోవడం కాంగ్రెస్ ను షాక్ గురి చేస్తోంది. ఒడిశాలో పూరి అభ్యర్థి సుచరిత పోటీ విరమించుకోవడం ఆ పార్టీని విస్మయపరిచింది. కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. మరో ఎంపీ అభ్యర్థి పోటీ నుంచి విరమించుకున్నారు. ఒడిశాలో మహిళా అభ్యర్థి కాంగ్రెస్ ను విస్మయపరిచారు, పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ పార్టీ పూరి అభ్యర్థి సుచరిత మహంతి ఎన్నికల్లో ఖర్చు చేయడానికి డబ్బులు లేవు, పోటీ చేయలేనంటూ టికెట్ ను తిరిగిచ్చేశారు. డబ్బులు అడిగినా పార్టీ ఫండ్స్ ఇవ్వలేదని ఆమె తెలిపింది. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలని, పార్టీ నుంచి ఇవ్వలేమని ఒడిశా ఏఐసీసీ ఇన్ఛార్జి చెప్పారన్న సుచరిత సొంతంగా ఖర్చు పెట్టుకోవడానికి తన దగ్గర డబ్బులు లేవని స్పష్టం చేశారు. ప్రచారానికి పైసలు లేవు కాబట్టే పోటీ నుంచి విరమించుకున్నట్టు తెలిపారు. సుచరిత మహంతి జర్నలిస్ట్, వేతనం మీదే ఆధారపడ్డారామె. 10 ఏళ్ల క్రితం పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు. ఎన్నికల్లో క్యాంపెయిన్ కు ఇప్పటికే తన దగ్గరున్న డబ్బంతా ఖర్చు పెట్టారు. క్రౌడ్ ఫండింగ్ తో జనాల నుంచి విరాళాలు కోరినా పెద్దగా రెస్పాన్స్ రాలేదని సుచరిత చెప్పారు. దీంతో పార్టీ నుంచి నిధులు రాకపోతే తాను ఎన్నికల ప్రచారం చెయ్యలేనని చేతులెత్తేశారు. అందుకే కాంగ్రెస్ కు టికెట్ వెనక్కిచ్చేశానని సుచరిత వెల్లడించారు. లోక్సభ ఎన్నికల టైంలో షాక్ల మీద షాక్లు కాంగ్రెస్ ను షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే సూరత్, ఇండోర్లలో ఆ పార్టీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. సూరత్ లో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ను రిటర్నింగ్ ఆఫీసర్ రిజెక్ట్ చేయడంతో బీజేపీ అభ్యర్థి గెలుపు ఏకగ్రీవమైంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో కాంగ్రెస్ అభ్యర్థి లాస్ట్ మినిట్ లో నామినేషన్ విత్డ్రా చేసుకుని బీజేపీలో చేరారు. ఇప్పుడు పూరి కాంగ్రెస్ అభ్యర్థి వంతు. పూరి పార్లమెంటు స్థానానికి 6వ విడతలో భాగంగా మే 25న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల సమర్పణకు లాస్ట్ డేట్ మే 6. సుచరిత ఇప్పటివరకు నామినేషన్ కూడా ఫైల్ చేయలేదు. దీంతో కాంగ్రెస్ కు ఏం చెయ్యాలో తోచడం లేదు. ఇదే పూరి స్థానం నుంచి బీజేపీ తరఫున సాంబిత్ పాత్ర పోటీ చేస్తున్నారు. బీజేడీ నుంచి అరూప్ పట్నాయక్ నామినేషన్ ఫైల్ చేశారు.